వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఓ క్యాబ్ డ్రైవర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీడిమెట్లలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా లింగలవలసకు చెందిన గురాజన సంతోష్ కుటుంబంతో కలిసి వలస వచ్చి చింతల్ రంగానగర్లో నివసిస్తున్నాడు. వారికి 9, 8 ఏళ్ల కుమారులు ఉన్నారు. ఉపాధి కోసం సంతోష్ క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు. అయితే 5 నెలల క్రితం పిల్లల స్కూల్ ఫీజు, ఇతర అవసరాల కోసం స్థానికంగా ఉండే వడ్డీ వ్యాపారి చింటూ వద్ద 60,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. మధ్యవర్తులుగా ఖలీల్, లవ్ కుమార్లు ఉన్నారు. 3 నెలల పాటు వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత కారు మరమ్మతులకు గురి కావడంతో డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో డబ్బులు ఇవ్వాలని ఆ ముగ్గురు ఇంటికి వచ్చి వేధింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సంతోష్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రూపా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.